హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో మీరు చూసేది మా మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అండ్ మెయిన్ వచ్చేసి ఇండియా కోసం ప్యాకింగ్ చేసుకుంటున్నాం. అండ్ అలానే ఒక మంచి యమ్మీగా వచ్చే ఒక కేక్ రెసిపీ షేర్ చేస్తాను, చాక్లెట్ కేక్ అండ్ ఆల్సో కొన్ని స్నాక్స్ అనమాట. సో ఇలా మిక్స్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఇండియా వెళ్ళిపోతున్నాను అనమాట ఒక 2-3 డేస్లో ఐ థింక్. అప్పటికి ఇంకా మా హస్బెండ్కి సరే ఇడ్లీ చేసి వెళ్దాం, మళ్ళీ ఎప్పుడో వస్తాను, తను ఇడ్లీ తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి ముందు రోజు బ్యాటర్ నానబెట్టాను. బట్ అన్ఫార్చునేట్లీ అది ఎందుకో ఫర్మెంట్ అవ్వలేదు, అవెన్లో పెట్టినా సరే. ఐ డోంట్ నో వై. దోశ బ్యాటర్ బాగుంది కానీ ఇడ్లీ బ్యాటర్ అసలు ఫర్మెంట్ అవ్వలేదు. అంటే చాలా లైట్గా అయిందనమాట, నార్మల్ ఫర్మెంట్ లాగా అవ్వలేదు. బట్ ఇంకా ఆ రోజు అయితే ఇడ్లీ వేసేసాను. అండ్ ఇక్కడ పీనట్ చట్నీ చేస్తున్నాను, కర్రీ లీవ్స్ కొంచెం పీనట్స్ అన్నీ ఫ్రై చేసి ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాము. సో ముందు రోజు మేము ఒక చిన్న ప్లేస్కి వెళ్ళాము, అది నేను కమింగ్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి పెట్టేసి మేము కూడా ప్యారలల్గా తింటున్నాము. అండ్ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట, ఇండియాకి ఉంది కదా, సో ఏం తీసుకెళ్ళాలి, ఏంటి అక్కడ ఎలా మేనేజ్ చేయాలి, ఏంటి అసలు మేము వెళ్ళే పర్పస్ ఎక్సెట్రా అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుంటున్నాము బ్రేక్ఫాస్ట్ చేస్తూ. అండ్ ఆ రోజు ఎందుకో చాలా డేస్ తర్వాత కొంచెం సన్నీగా అనిపించింది. ఇప్పటి వరకు చాలా -డిగ్రీస్, ఐ మీన్ చాలా లో టెంపరేచర్స్, స్నో, లైట్గా స్నో లేకపోతే రెయిన్స్, దానివల్ల చాలా కోల్డ్గా ఉంది. బట్ ఆ రోజు ఎందుకో కొంచెం బెటర్గా అనిపించింది అనమాట క్లైమేట్. అషి వచ్చేసి ఇలా నేను పైన గీ రాసేసి ఇడ్లీ పీసెస్ కింద చేసిస్తాను. సో తనకి చట్నీలో డిప్ చేసుకోవడం ఇష్టం. ఒక్కొక్కసారి చట్నీ నచ్చితే, అంటే అంత స్పైసీగా లేదనుకోండి, చట్నీ నార్మల్గా అద్దుకొని తినేస్తుంది, లేదా ఉత్తి చట్నీ తినేస్తుంది. అందుకే నేను కొంచెం తిన్నాక ఇస్తాను అనమాట. అండ్ దక్షిత్కి అయితే చట్నీ ఉంటే ఖచ్చితంగా నేను ఫీడ్ చేయాలి, లేకపోతే జస్ట్ పైన ఏదైనా బెల్లం పౌడర్ కానీ అలాంగ్ విత్ గీ అలా ఏమన్నా ఉంటే వాడు తినేస్తాడు. హాయ్ హలో గుడ్ మార్నింగ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ గుడ్ మార్నింగ్. నువ్వు కూడా చెప్తావు, నువ్వు కూడా బాయ్ బాయ్ కాదు, హాయ్ హాయ్ చెప్పాలి. చీతి హాయ్ చెప్పాలి. హాయ్. సో మా బ్రేక్ఫాస్ట్లు అయితే అయిపోయినాయి. అండ్ అక్కడ బట్టలు చూసారా అన్నీ. సో అవి నిన్న యాక్చువల్గా అంతా ప్యాక్ చేద్దామని తీసి పెట్టాను. బట్ బయటికి వెళ్ళాము అనుకోకుండా, కొన్ని కావాల్సినవి తెచ్చుకుందామని. సో నిన్న పిల్లలు అన్నీ దాన్ని కిందేసి మీదేసి మొత్తానికి అవన్నీ చల్లా చెదరు చేశారు. ఇంకా నైట్ వచ్చి రాత్రి పడుకునేటప్పుడు అన్నీ తీసి మ్యాట్ మీద వేసాను అనమాట. అవన్నీ ఇప్పుడు ట్రాలీలో సర్దుకోవాలి. దక్షిత్ పడిపోతావు. అసలు లగేజ్ ఏమీ వద్దు అనుకున్నాను. బట్ పిల్లల బట్టలు నావి 1 or 2 మాత్రమే పెట్టుకుంటున్నాయి. ఇవన్నీ అషి అండ్ దక్షిత్ బట్టలు అనమాట. సో అవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలి నేను. ప్యాక్ చేసి చూడాలి. ఇంకా చాక్లెట్స్ ఉన్నాయి కొన్ని తీసుకెళ్ళేవి, కొన్ని ఆల్మోస్ట్ అవే బ్యాగ్ అయ్యాయి పిల్లలకి కావాల్సినవి. అండ్ పిల్లలకి నేను ఇక్కడ నుంచి ఏం ఫుడ్ తీసుకెళ్తున్నాను అండ్ ఫ్లైట్లో ఏం తీసుకెళ్తున్నాను ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. స్టే ట్యూన్. సో ఇవన్నీ ఫస్ట్ అయితే నేను ఫోల్డ్ చేసి ఫాస్ట్గా మా హస్బెండ్ హెల్ప్తో ట్రాలీ సర్దుకోవాలి. సర్దుకున్నాక ఇంక మళ్ళీ వంట చేయాలి, పనులన్నీ ఉన్నాయి. అన్నీ చూడు ఎలా చేస్తుందో చెల్లి. సైకిల్ బయట పెట్టి తీసుకెళ్ళి గో. నీదే డ్రెస్. సో ఇవన్నీ అయితే ఫాస్ట్గా సర్దేస్తా. అషి నేను సర్దుతాను అషి, అవన్నీ మొత్తం పీక్ పెట్టేసా. అషి బయటికి వెళ్ళు, గో అవుట్. అషి గో అవుట్. నువ్వు సర్దొద్దు, నేను సర్దుకుంటా అషిమా, నేను సర్దుకుంటా ఇలాగా. కమ్ అవుట్. అండ్ నేను బట్టలు అయితే చాలా కొన్నే అనుకున్నాను. అంటే ఏవైతే ఇక్కడ క్లైమేట్కి బాగుంటాయో అవి మాత్రమే తీసుకొద్దాం అనుకున్నాను. బట్ మా మమ్మీ లంగా జాకెట్లు చాలా తీసుకురమ్మని చెప్పింది. సో మీరు అక్కడ ఉన్నప్పుడు వేస్తున్నాం అప్పుడప్పుడు అకేషన్కి, ఈలోపు అషి ఎదిగిపోతుంది, మేము చూడట్లేదు. సో అవి కూడా ఎక్కువ తీసుకురాంది. అండ్ నైట్ సూట్స్ వచ్చేసి కంప్లీట్గా ఫీట్ అంతా కవర్ అయ్యేవి అషికి తీసుకొచ్చా. ఎందుకంటే లాస్ట్ టైం దోమలు కుట్టి చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఫుల్ కవరేజ్ నైట్ టైం ఖచ్చితంగా
ఖచ్చితంగా వేయాలి అన్నట్టు ఇంకా తనకి ఫుల్ డ్రెస్సెస్ అవి పెట్టాను. దక్షిత్‌కి ఇండియాలో ఆర్డర్ చేశాను తనకి ఫుల్ నైట్ డ్రెస్సెస్. సో, అవి నేను ఇండియా వెళ్ళాక షేర్ చేస్తాను మీకు. అండ్ ఇక్కడ బట్టలు ఏమీ లేవు. నేను ఒకే ఒక్క ట్రాలీ తీసుకెళ్దాం అనుకున్నాను పిల్లలతో ఇబ్బంది పడకుండా ఉండాలి అని. బట్ లాస్ట్ మినిట్‌లో ఎప్పుడు మనం అనుకున్నవి అవ్వవు కదా! సో, బట్టలే ఆల్మోస్ట్ 1 ట్రాలీ పైనొచ్చాయి. అండ్ అవి కాక మేము ఇండియాకి తీసుకెళ్ళే కొన్ని చాక్లెట్స్, గిఫ్ట్స్ ఇలాంటివి కూడా ఆల్మోస్ట్ అంటే అవి వెయిట్ కొంచెం మిగిలినా సరే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసాయి. అండ్ నేను కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే నాకు ఒక డొమెస్టిక్ ఫ్లైట్ ఉంది. నేను హైదరాబాద్ వరకు బుక్ చేసుకున్నాను ఫ్లైట్ మా ప్లేస్ నుంచి. బట్ నేను ఢిల్లీలోనే ఆగిపోయి అక్కడి నుంచి ఒక డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకోవాలి. సో, దానివల్ల లగేజ్ ఒక 15 కేజెస్ మాత్రమే ఉండేలా చూసుకొని ప్లాన్ చేసుకోవాల్సొచ్చింది. అండ్ నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఎన్నిసార్లు ఎక్కడికెళ్ళినా సరే మా ఇంటికెళ్ళినా, వెకేషన్స్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మా హస్బెండ్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ టు ప్యాక్ అనమాట. చాలా నీట్‌గా, కాంపాక్ట్‌గా చాలా బాగా ప్యాక్ చేస్తారు. అవి ఎలా ప్యాక్ చేశారో నేను ఇండియా వచ్చాక కూడా అలానే ఉంటాయన్నమాట. అందుకే నేను జస్ట్ అన్నీ తెచ్చి అందించి తనకిస్తాను. ఇంక రిమైనింగ్ ప్యాకింగ్ అదంతా తనే చేస్తారనమాట. అండ్ నేను ఇండియా వెళ్తున్నాను అని చెప్పినప్పుడు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని మెసేజెస్ వచ్చాయి. అండ్ కమెంట్స్‌లో కూడా ఒక చిన్న డిస్కషన్ కూడా అయింది. సో, నేను అసలు ఇండియా ఎందుకు వెళ్తున్నాను వితిన్ 2 మంత్స్‌లో అన్నట్టు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఎందుకు రీజన్ అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఒకళ్ళ గురించి మెన్షన్ చేయాలని లేదు. సో, ఏంటంటే ఆవిడ కన్సర్న్ మీకు అంత డబ్బులు ఎక్కువైపోయాయా? అస్మాను ఇండియా ఎందుకెళ్తున్నారు? మీకు అంత చీప్‌గా వస్తాయా? లేదా మీకు అంత డబ్బులున్నాయా? సో, ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అనమాట. సో, చీప్‌గా ఫ్లైట్స్ ఎక్కడ ఉండవండి. అందులోనూ ఇన్స్టెంట్‌గా డెసిషన్ తీసుకొని ఇన్స్టెంట్‌గా ఇండియా వెళ్ళాలి అన్నప్పుడు ఫ్లైట్ ఛార్జెస్ ఎప్పుడూ తక్కువ ఉండవు. అలా అని మాకు మనీ వాల్యూ లేదని కాదు. మాకు రిలేషన్స్ మీద ఉన్న వాల్యూ అలాంటిది. పేరెంట్స్ మనకి మెయిన్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. సో, వాళ్ళకి ఏదన్నా అయినప్పుడు మనం పక్కన లేనప్పుడు కుదిరిన అంటే ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నా పిల్లలు స్కూలింగ్ అలా ఏం లేదు. సో, నేను టికెట్ బై చేసుకొని వెళ్ళొచ్చు. సో, వెళ్ళలేదనుకోండి వాళ్ళకి ఆ టైంలో నేను చూసుకోలేదన్న గిల్ట్ ఉండిపోతుంది. అండ్ ఇంత సంపాదించేది దేనికో నాకు అర్థం కాదు. ఇన్ ఫ్యూచర్‌లో మనకు మనీ ఉండి పర్సన్స్ లేనప్పుడు అయ్యో మనం వెళ్ళలేకపోయాం, వాళ్ళతో స్పెండ్ చేయలేకపోయాం అన్న గిల్ట్ లేకుండా వాళ్ళు హెల్తీగా ఉంటే ఓకే. బట్ హెల్తీగా లేనప్పుడు మనసులో వాళ్ళని చూడలేకపోయాను, దగ్గరుంటే బాగుండు, పిల్లలతో ఉంటే వాళ్ళు మర్చిపోతారు, ఈ కైండ్ ఆఫ్ థాట్స్ వచ్చినప్పుడు నేను తప్పకుండా వెళ్ళాలని అనుకున్నా. అండ్ ఆ విషయంలో మా హస్బెండ్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. తనే వెళ్ళమని చెప్తారు. సో, అలా ఈ డెసిషన్ తీసుకొని ఇండియా రావడం జరుగుతుంది వితిన్ 2 మంత్స్‌లోనే. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్ అనమాట. నేను పిల్లలతో ఇదొక్కటి తీసుకెళ్తున్నా. క్యాబిన్ అనుకోండి, హ్యాండ్ బ్యాగ్ అనుకోండి, ఏదైనా ఇందులో పెట్టుకెళ్ళేవి ఏంటి అంటే చెరొక జత సేఫ్ సైడ్ బట్టలు పెట్టుకుంటున్నాను. అండ్ ఒక 6 డైపర్స్ అలా పెట్టుకుంటున్నాను. అండ్ వెట్ వైప్స్ పెట్టుకుంటున్నాను. ఇవి మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్కి నేను ఏం తీసుకెళ్తున్నాను షేర్ చేస్తున్నా. అదే మా హస్బెండ్ లేరు, దక్షిత్ని కొంచెం హ్యాండిల్ చేయాలి కాబట్టి వారికి ఇష్టమైనవి ఇద్దరికి పెట్టుతున్నాను. ఇవి ఏంటంటే బయోవి ఓట్ కుక్కీస్ అనమాట. ఇవి దీంట్లో నట్స్ అన్నీ ఉంటాయి. దక్షిత్కి చాలా ఇష్టం, చాలా బాగుంటాయి. ఇద్దరు తింటారు. ఆషి తింటుంది, దక్షిత్ కూడా తింటాడు. అందుకని ఇది ఒక ప్యాక్ పెట్టుకుంటున్నా. అండ్ ఇవి చాలా హెల్దీ కూడా. సో, అన్ని రకాల బాగుంటుంది అని. అండ్ ఇంకొకటి ఈ హిప్ వాళ్ళవి జ్యూసెస్ అనమాట. వాళ్ళు ఫుడ్ ఏమైనా తినకపోయినా ఒకవేళ డ్రింక్స్ ఏమైనా అడిగినా ఇవి బయోవే మంచివే. సో, ఇవి ఫ్రూట్వి. సో, ఇవి 2 తీసుకెళ్తున్నాను చెరుకొకటి. ఇంకొకటి బ్యాగ్లో పెట్టుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఇలా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట, నట్స్. వాళ్ళు నట్స్ బాగా తింటారు, అందుకని ఇది ఒక ప్యాక్ పెట్టుకున్నా. అండ్ ఇవి ఏంటో చూపిస్తా. ఇది నేను ఫ్లైట్లో క్యారీ చేస్తున్నా. ఇది చెక్ ఇన్ బ్యాగ్లోకి అనమాట. ఇవి విటమిన్ షార్ట్స్ అనమాట, వేగన్. సో, మంచివే. చాక్లెట్ బదులు మేము ఇంట్లో పిల్లలకి ఇవి ఇస్తాము. చాలా ఇష్టం, చెరుకోటి తింటారనమాట. సో, ఇవి గ్లూటెన్ ఫ్రీ అనుకుంటా. సో, ఇది ఒకటి బ్యాగ్లోకి తీసుకెళ్తున్నా ఇండియాలో ఇవ్వడానికి. అండ్ ఇది ఫ్లైట్లో క్యారీ చేస్తున్నాను అనమాట, ఒక చిన్న బ్యాగ్లో వేసుకొని బాక్స్లో. అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇవి కూడా ఏమంటారు, ఈ క్యాండీస్కి బదులు అనమాట, పిల్లలకి ఇస్తాను. ఇవి బాగుంటాయి. సో, ఇవి ఒకటి క్యారీ చేస్తున్నాను. ఇవి ఇండియాకి తీసుకెళ్తున్నాను అనమాట. అక్కడ
అడిగి ఇవ్వడానికి. ఇవి కూడా మేడ్ ఆఫ్ ఫ్రూట్ అనమాట ఇది కూడా. సో ఇవి, అండ్ ఇండియాకి వచ్చేసి ఇవి తీసుకెళ్తున్నాను, ఈ ప్యాక్. అంటే వాళ్ళు ఏదన్నా చాక్లెట్ కోసం అడిగితే ఇవి బెటర్ కదా అని చెప్పి. సో ఇవి నేను క్యారీ చేసేవి. ఇంకా ఏమైనా యాడ్-ఆన్స్ ఉంటే నేను షేర్ చేస్తాను తర్వాత. సో ప్రస్తుతానికి ఇది ప్యాక్ చేస్తున్నా. అండ్ ఇందులో ఇటువైపు అంతా తీసుకెళ్ళే పెట్ట, ఇటువైపు ఇంకొన్ని నేను ప్రొడక్ట్స్ లాంటివి చిన్న చిన్నవి పెట్టుకోవాలన్నమాట. సో ఇవి ప్రస్తుతానికి. ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ ఒక 80% ప్యాక్ చేసాము. సో ఏదైనా మిస్ అయితే తెచ్చుకోవచ్చు కదా అని. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఎక్కడికి వచ్చామంటే, ముందు రోజు బయటకు వెళ్ళామని చెప్పాను కదా, అంతకుముందు నేను ఒక వ్లాగ్ షేర్ చేశాను కదండి, ఫర్నిచర్ కొనుక్కుంటున్నాము అని చెప్పి. సో ఫైనల్లీ మేము మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని ఇంక ఇంట్లో అంతా ప్లాన్ చేసుకొని ఎక్కడ ఏం సెట్ చేయాలి, ఏది తీసుకుందామని ఇంక ఫైనల్గా XXLకి వచ్చి ఒక సోఫా అండ్ ఒక బెడ్ విత్ అదే ఏమంటారు 180/200 బెడ్ అనమాట. పెద్ద బెడ్ తీసుకుందాం అని అనుకున్నాము. సో ఆ 2 ఆర్డర్ చేసాము. ఒక 10 వీక్స్ టు 11 వీక్స్ పడుతుందని చెప్పారు. సోఫా నేను డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఆర్డర్ చేశాను అనమాట. సో నేను ఆర్డర్ చేసిన ఫ్యాబ్రిక్కి ఏమంటారు టైం పడుతుంది అని చెప్పారు. ఇంకా బెడ్ కూడా టుగెదరే షిప్ చేయమని చెప్పాము. ఎందుకంటే ఇక్కడ షిప్పింగ్ ఛార్జెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో కంగారేం లేదు, 2 కలిసి చేయండి అని చెప్పాం. సో ఇంకా అవి చేసి బిల్ చేసి వచ్చేసామన్నమాట. పగిలిపోతుంది అన్నది, అప్పుట్ అయిపోద్ది వచ్చి. అయ్యో జాగ్రత్త, తగులుతాయి. అయ్యో జాగ్రత్త. బుబ్బు అయిందా? వేసేయి అన్ననేసేయి. అచ్చమ్మ వేసేయి, గట్టిగా వేసేయి. వేసేయి అన్నని వేసేయి. జాగ్రత్త నాన్న. వేసేయి. అండ్ అలా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసాము. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది, లంచ్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ ఎందుకో కేక్ చేయాలనిపించింది. మా హస్బెండ్ అడిగారు చాక్లెట్ కేక్ చేయొచ్చు కదా అని చెప్పి. సో ముందు రోజు బయటికి వెళ్ళినప్పుడు అడిగారనమాట. సో కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. కోకో పౌడర్ అది ఇంట్లో లేదు. సో అవి చాకో చిప్స్ అవి తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ నేను ప్రొసీజర్ క్లియర్గా చెప్తాను, మీకు చూపిస్తాను కూడా. సో ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. సో ఫస్ట్ అయితే ఒక 2 eggs నేను కొంచెం క్వాంటిటీనే చేశాను. సో 2 eggs మంచిగా బీట్ చేసుకోవాలి. కొంచెం ఫోమీ లాగా వచ్చాక వైట్ ఎల్లో పార్ట్ 2 కలిపి బీట్ చేసుకోవాలి. అండ్ అందులో 1/2 కప్ షుగర్ యాడ్ చేశాను నేను. సో గ్రాన్యులేటెడ్ షుగరే వేసుకోవచ్చు. సో షుగర్ పౌడర్ కాదు నేను చెప్పింది. 1/2 కప్ నార్మల్ షుగర్ యాడ్ చేసుకొని అది కూడా మంచిగా బీట్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఒకలాంటి కన్సిస్టెన్సీ రావాలి, నేను ఇక్కడ షేర్ చేస్తాను. సో ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. సో అలా వచ్చాక ఒక 1/2 కప్ ఆయిల్ యాడ్ చేశాను. ఇది నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే, లేదంటే మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆయిల్తో చేసేసాను. సో చూసారు కదా, కొంచెం లిటిల్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక అప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ యాడ్ చేశాక ఒక 2 minutes అలా సాటే చేసుకున్నాను. అండ్ ఇక్కడ 3/4 కప్ నేను మైదా యాడ్ చేశాను. అండ్ 1/4 కప్పు కోకో పౌడర్ యాడ్ చేశాను. అండ్ అలానే ఇది వచ్చేసి మనకి బేకింగ్ పౌడర్ అనమాట. ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను.
అండ్ అలానే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా మనకి దొరుకుతుంది. సో అది అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసా. ఇది రాక్ సాల్ట్ మేము యూస్ చేసేది, అందుకే మీకు ఆ కలర్లో కనిపిస్తుంది. సో అవన్నీ వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ కదా, సో జస్ట్ కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా అన్నీ కలిపేలాగా వేసుకోవాలి. అండ్ ఇక్కడ వరకు బీటర్ యూస్ చేస్తే సరిపోతుందండి. ఇదంతా నార్మల్గా స్పాచులాతోనే కలిపేసుకోవచ్చు, జస్ట్ కలిపేలాగా. అండ్ నేను కేక్స్ చేసే ప్రాసెస్లో నేర్చుకుంది ఏంటంటే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక బీటర్తో ఎక్కువ చేయకూడదని. సో దానివల్ల కేక్ ఉన్న స్పంజీనెస్ పోతుంది అని చెప్పి. అండ్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నియర్లీ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేశాను నేను. వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాక నేను జస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపించింది. నేను ఆల్రెడీ కాచి చల్లారిపెట్టిన పాలుంటే అవి కొంచెం ఒక 1-2 స్పూన్స్ అలా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మరీ లూజ్గా ఉండకూడదు. నేను ఇక్కడ చూపిస్తాను. నేను ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను మిల్క్. నేను వేసుకుంది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా అది కూడా యాడ్ చేసుకున్నాక అప్పుడు ఒకసారి ఫైనల్గా కలిపేసుకొని అందులో చాకో చిప్స్ యాడ్ చేసుకున్నాను. సో ఇలా వచ్చింది మిక్సర్ అంతా. సో చూపిస్తున్నాను కదా, బ్యాటర్ అలా వచ్చిందనమాట. అలా వచ్చేవారు కలుపుకుంటే సరిపోతుంది మిల్క్ యాడ్ చేసుకుని. అండ్ చాకో చిప్స్ వేసుకొని కేక్ బేక్ చేశాక చాలా యమ్మీగా వచ్చింది. దీని బదులు మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ చాకో చిప్స్ కరిగి లోపల తింటూ ఉంటే చాక్లెట్ కేక్లో చాలా బాగుంటుంది ఆ టేస్ట్. సో జస్ట్ అవి వేసాక జస్ట్ నార్మల్గా అలా అలా కలిపేసి మనకి బేకింగ్ ట్రేలో వేసేసుకోవచ్చు. సో నేనైతే సిలికాన్ మౌల్డ్లో యూస్ చేస్తున్నాను అనమాట. సో ఈ షేప్లో కేక్ చేయాలనుకున్న బ్రెడ్ షేప్లో, అందుకని ఇంక ఇందులో వేసేస్తున్నాను. కొంచెం క్వాంటిటీ అందుకే చేశాను, అది ఎంతవరకు ఫ్లోట్ అవుతుంది, పైకి పొంగుతుంది అని. సో చేసిందంతా ఇంకా సిలికాన్ మౌల్డే కాబట్టి నేను ఏమీ అప్లై చేయలేదండి. జస్ట్ వాష్ చేసి అందులో డైరెక్ట్గా ఇది యాడ్ చేసుకున్నాను. దానికి మీరు బటర్ పేపర్ వేయక్కర్లేదు, లేదా ఆయిల్ కానీ ఏమి అప్లై చేయక్కర్లేదు. డైరెక్ట్గా మన బ్యాటర్ని అందులో వేసేసుకోవచ్చు. సో ఇది అవెన్లో కూడా వేసుకోవచ్చు. అండ్ పైన టాపింగ్స్ వచ్చేసి నేను చాకో చిప్స్ యాడ్ చేసుకొని ప్రీహీట్ చేసిన అవెన్లో ఒక 40 మినిట్స్ పెట్టాను అనమాట. 170 to 180 డిగ్రీస్ మధ్యలో పెట్టి ఒక 40 మినిట్స్. అది మనం చెక్ చేసుకోవచ్చు మధ్యలో తీసి, బట్ అవెన్ అయితే ప్రీహీట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆ రోజు మా హస్బెండ్తో చెప్తున్నాను, నువ్వే కలుపుతున్నా ఎలా వచ్చినా నీదే బాధ్యత అని చెప్పి. అన్నీ వేసిందేనే, బట్ మిక్స్ చేసిన తను అనమాట. సో నాకన్నా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఎలా వస్తుంది ఏంటి అని. అండ్ కేక్ పెట్టేసి ఇంకా కాసేపు అయితే టీవీ చూసామన్నమాట. ఏదో వస్తే పెట్టుకున్నాము. మా హస్బెండ్కి హిందీ రాదు, అఫ్కోర్స్ నాకు అంత రాదు, బట్ తనకు అర్థం కాకపోయినా నా కోసం సబ్ టైటిల్స్ చదువుకుంటూ ఏదో చూస్తారు. బట్ మా టైంలో మేము బాగా ఎంజాయ్ చేసేది ఏమన్నా కలిసి మూవీస్ కానీ సిరీస్ కానీ ఏమన్నా చూడడం. అండ్ ఇక్కడ కేక్ అయితే రెడీ అయిపోయింది. నేను టూత్ పిక్ అది పెట్టి చెక్ చేశాను. అసలు ఎంత యమ్మీగా వచ్చిందంటే అది తీసి కొంచెం వేడివేడిగా ఉందని ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. చెక్ చేసి పిల్లలు కేక్ ఏదైనా చేస్తే 100 సార్లు తిరుగుతూ ఉంటారు కిచెన్లోకి. అండ్ ఇక్కడ చూసారు కదండి, క్లియర్ టూత్ పిక్ వచ్చింది కాబట్టి ఇంకా అంతా రెడీ అయిపోయినట్టే. సో ఇది చల్లారే లోపు మా హస్బెండ్ అన్నారు స్వీట్ చేసి హాట్గా ఏమైనా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా అట్టికే ఉంటే దాంతో బజ్జీ చేశాను అనమాట. సో కొంచెం శనగపిండిలో కొంచెం ఏమంటారు బియ్యం నూక, బియ్యం పిండి, క్రిస్పీనెస్ కోసం ఇంకా సాల్ట్, వాము, పసుపు అండ్ ఉప్పు, సో ఇవన్నీ యాడ్ చేసుకొని జస్ట్ ఇక సర్కిల్స్లా కట్ చేసుకొని చిన్న చిన్న బజ్జీలా వేసుకున్నాను. ఓకేలే ఇంకా తనకి మేము ఇంకా 3 డేస్లో వెళ్ళిపోతాం కదా, ఇంకా తినాలని తను ఏదన్నా అడగడమే కావాలనుకుంటాను నేను. ఇంకా ఆ రోజు స్వీట్ ఉందిగా హాట్ కూడా చేసుకుందామంటే ఇంకా లక్కీగా బజ్జీ కూడా ఉంది ఇంట్లో. సో మొన్న బర్త్డే ఫంక్షన్ రోజున తినలేదు తను సరిగా, ఒకటేమో తిన్నారంట. సరే ఉంది కదా ఆల్రెడీ ఇంకా చేసేద్దాం అన్నట్టు. పచ్చిమిర్చి అంత రెడీగా ఉండవు, అండ్ ఇక్కడ ఆ మిర్చిలాగా దొరకదు అనమాట. ఇంకా ఇంట్లో కూడా లేదు కదా అని చెప్పి ఇంకా అది వేసాను. ఇంకా లాస్ట్లో కొంచెం పిండి ఉంటే ఆనియన్స్ పకోడీలా వేసాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా, సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో హాట్ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు కేక్ కూడా చల్లగా అయిపోయింది అనమాట. చక్కగా హాట్ అండ్ స్వీట్. మా డిన్నర్ అయితే ఇదే అయిపోయింది. అరౌండ్ 6:30 కల్లా తినేసాము. చేసినవన్నీ మేమిద్దరం పిల్లలేక తినాలి. ఏం కావాలి? ఇది కావాలా? బౌల్ దేనికి? ఇందులో వేసుకుంటావా? వేసుకో. హాట్ ఇది తీసుకో, వేసుకో అందులో. ఇది కూడా ఇదే కావాలా?
రక్షిత్ నీకు వద్దామా? హాట్ ఉంది ఇందులో వేసుకో. ఓకే రక్షిత్ ఇది తీసుకో. చాలా చాలా ఇది వద్దా? చూడడానికి అలానే ఉందిగా. తిను. ఓకే చాలు. బజ్జీలోకి మా హస్బెండ్ ఎప్పుడు ఇలాంటిది ఒకటి చేస్తారనమాట, డిప్ లాగా. సో దాంట్లోకి కొంచెం యోగట్, ఒక 2 స్పూన్స్ యోగట్ తీసుకున్నారు. అండ్ ఏదైనా పికిల్, టమాటో పికిల్ కానీ, ఆ రోజు పండుమిరపకాయ పచ్చడి వేశారనమాట. కొంచెం పికిల్ యాడ్ చేస్తారు అండ్ కొంచెం సాల్ట్, అలానే కొంచెం టమాటో కెచప్. సో ఇవన్నీ వేసి ఒక మంచి డిప్ రెడీ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం హెల్తీగా కూడా అనిపిస్తుంది. మనం ఆ మయోనీస్ అవన్నీ ఎక్కువ తినే కన్నా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది అనమాట. సో మోస్ట్లీ తను ఇలా డిప్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఆ రోజు ఎందుకో షేర్ చేద్దాం కదా అని షేర్ చేశాను. బుజ్జి ఎలా ఉంది? ఎలా ఉంది బుజ్జి? చాలా బాగుందా? అషిమా ఎలా ఉంది? బాగుందా? ఎమ్మి ఉందా? పకోడీ తింటావా? పకోడీ తిను. చాలా అందులో బాగుందా? అండ్ ఇంకా అలా చేసిన హాట్ అంతా తినేసాము. ఇక కేక్ కూడా ఈలోపు చల్లగా అయిపోయిందనమాట, కొంచెం గోరువెచ్చగా ఉంది. సో ఇది డీమాల్ చేసి మీకు కట్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా డెలిషియస్గా వచ్చింది. ఎంత అంటే మా ఇద్దరికి అప్పటికి స్నాక్స్ తిని ఫుల్ అయింది, కానీ హాఫ్ కేక్ అయితే తినేసాము. బట్ లేకపోతే ఫుల్ కేక్ ఖచ్చితంగా తినేసేవాళ్ళం. అంత స్పంజీగా, అంత టేస్టీగా వచ్చింది. మా హస్బెండ్ అన్నారు ఇంత బాగుందని తెలిస్తే అసలు బయట నుంచి తెచ్చుకోం కదా అని. ఎందుకో చాలా బాగా కుదిరింది, ఎప్పుడు కన్నా సూపర్ స్పంజీగా టేస్టీగా వచ్చింది. అండ్ కొంచెం వెచ్చగా ఉందేమో, మధ్యలో చాకో చిప్స్ తగులుతూ అసలు చాలా చాలా బాగా వచ్చిందనమాట. హాఫ్ కేక్ కంప్లీట్ చేసాం ఫైనలీ. ఆ నెక్స్ట్ డేకి రిమైనింగ్ హాఫ్ కూడా తినేసాం. దక్షిత్ అండ్ అషి కూడా తిన్నారు. చాలా బాగా అనిపించింది. అంతకుముందు ఓట్స్తో ఒక బ్రౌనీ రెసిపీ షేర్ చేశాను కదా, అది కూడా చాలామంది ట్రై చేశారు. నేను కూడా ఈ మధ్యనే కొంచెం బేకింగ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ చేసినా మనమే కదా తినాలి అన్నట్టు నేను ఎక్కువ చేయట్లేదు. బట్ ఈ మధ్య చేస్తున్నాను. ప్రతిసారి చేసినప్పుడల్లా కొన్ని టిప్స్ తెలుస్తూ ఉన్నాయి. సో ఈసారి కూడా ఇంకేదైనా డిఫరెంట్గా బేక్ చేస్తే తప్పకుండా షేర్ చేస్తా. సో చూడ్డానికైతే చూడ్డానికి ఎలా ఉందో, తినడానికి కూడా అంతే డెలిషియస్గా ఉంది. రక్షిత్ బాగుందా కేక్? కేక్ అయితే అసలు సూపర్ ఉంది, అసలు యమ్మీ ఉంది, చాలా బాగుంది. నేను ఇస్తానమ్మా, నానబెడతాను చెయ్యి. పెట్టు, తింటున్నావు ఆల్రెడీ. అషిమా నాకు పెట్టవా? బాగుందా కేక్? టేస్టీ ఉందా? అమ్మ అంటే ఏంటి అషిమా? యమ్మీ ఉందని చెప్తున్నా. యమ్మీ ఉందా? ఓకే, మరి నాకు నాకు పెట్టవా? నాకు ఎవరు పెడతారు మరి? ఎవరు పెట్టరా? చేసి నాకు లేదా కేకు? నువ్వు తిను. పెట్టమ్మా, నాన్నకంట పెట్టు. నీకు బౌల్లో ఉందిగా, తినేసావు కదా. లేదు అయిపోయిందమ్మా. పెట్టమ్మా షీ, పెట్టమ్మా, నాన్నకా పెట్టు. పెట్టు. అది బౌల్ దానికి బౌల్ కావాలి. అషి పెట్టరా అంటే బౌల్. దక్షిత్ బాగుందా? హాయ్ చెప్పు. ఉమ్మా పెట్టు. ఏ స్మైల్. అజీ ఉమ్మా పెట్టవా? తాతయ్య తాతయ్య చెప్పు. తాతయ్య తాతయ్య. సో ఇది వాళ్ళ వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.